get this? మిస్ అయిన అమ్మాయిల ఫోటోలే కదా, కొత్తగా ఇందులో ఏముంది? Let me explain. ప్రతి కిడ్నాపర్ తన టార్గెట్ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్లో ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాడు. ఈ కేసులో అతను ఫాలో అవుతున్న ప్యాటర్న్ రెడ్. ఇప్పటిదాకా మిస్ అయిన ప్రతి అమ్మాయి రెడ్ డ్రెస్లో ఉంది. రెడ్ టాప్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, బ్యాగ్ కావచ్చు, బెల్ట్ కావచ్చు. ఓకే. వేరే కలర్ డ్రెస్లో మిస్ అయిన ఆ ముగ్గురు అమ్మాయిల బిలాంగింగ్స్ కూడా రెడ్ కలర్లో. అయితే ఇప్పటిదాకా వాడేం వెతుకుతున్నాడో మనకు అర్థం కాలేదు. అందుకే వాడెప్పుడు క్లూ వదులుతాడా అని ఎదురు చూస్తున్నాం. ఫైనలీ వి ఫౌండ్ అ క్లూ దట్ హీ సెలెక్టింగ్ హిస్ టార్గెట్స్ ఇన్ రెడ్. ఇంట్రెస్టింగ్ అజ్జా, బట్ వై ఓన్లీ రెడ్? దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. కిడ్నాపర్ రెడ్ కలర్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడంలో ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? సాధారణంగా ఒక హెల్దీ హ్యూమన్ ఐ 100 రంగులు మాత్రమే చూడగలుగుతుంది. నేచర్లోని ప్రతి రంగు మన మీదే ఏదో రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలుపు ప్రశాంతతని, బ్లూ ఆహ్లాదాన్ని, బ్లాక్ చెడుని, అలాగే రెడ్ కలర్ మనలోని ఒక రకమైన యాంగ్జైటీని, ఆకలిని, ఆవేశాన్ని పెంచుతుంది. మన కేసుకొస్తే మీకు ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్ తెలుసు కదా, అతనై కేవలం బ్లూ కలర్ మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. అవునా? అందుకే ఫేస్బుక్ ఎప్పటికీ బ్లూ కలర్లో మాత్రమే ఉంటుంది. యా, యూర్ రైట్. చేతి వేలిముద్రలాగే కళ్ళు కూడా ఇన్ని 100 కోట్ల కన్నుల్లో ఒకదానికి ఒకటి పోలికొండదు. దేనికదే యునీక్. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కియానూ రీవ్స్, బిల్ గేట్స్, క్రిస్టఫర్ నోలన్, మార్క్ ట్వెయిన్, పాల్ న్యూమన్, ఇలా చాలామంది. అయితే ఇది కొందరిలో కలర్ బ్లైండ్నెస్గా మాత్రమే ఉండిపోతే కొన్ని రేరెస్ట్ కేసుల్లో అక్రోమెటాప్సియాగా మారిపోతుంది. ఈ అక్రోమెటాప్సియా వచ్చిన వాళ్ళలో మనకు కనపడే రంగులన్నీ కనిపించవు. చాలా వరకు వైట్ మరియు గ్రే మాత్రమే కనిపిస్తాయి. ఒక్కోసారి ఇవి కాక వేరే ఏదైనా ఒక్క రంగు మాత్రమే స్థిరంగా కనిపించే అవకాశం ఉంటుంది. అది RGBలో ఏదైనా కావచ్చు. అదే అతని బ్రెయిన్ కండిషన్ని బట్టి ఎలాగైనా మారచ్చు. అంటే అతనికి రెడ్ కలర్ మాత్రమే కనిపిస్తుందంటారా? అది మాత్రమే కాదు, ఆ కలర్ కనిపించినప్పుడల్లా తన బ్రెయిన్లో ఒక వైబ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వ్యాధి ఉన్న ఏ ఇద్దరు మనుషుల్లోనూ ఒకేలా ఉండే అవకాశం లేదు. ఇట్స్ ఎ బ్రెయిన్ థింగ్. వాళ్ళ బ్రెయిన్లో వస్తున్న ఎమోషన్స్ వల్ల కూడా రంగులు కనబడడం లేదా కనిపించకపోవడం అనే ఛాన్స్ కూడా ఉండొచ్చు. దిస్ ఇస్ వెరీ రేరెస్ట్. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. బ్రిలియంట్ వర్క్ ఆద్య. సీమ్స్ లైక్ యు గోయింగ్ టు క్రాక్ ద కేస్ దిస్ టైం. వాట్స్ యువర్ ప్లాన్? వాడిని ట్రాప్ చేయడానికి వాడి వీక్నెస్ మీదే ప్లే చేద్దాం అనుకుంటున్నా సార్. ఒక 1 వీక్ సిటీ మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం ఉండాలి. కానీ బయట ఎవరికి ఈ విషయం తెలియకూడదు సార్. ఇన్నాళ్ళు వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తాడో తెలియకపోవడం వల్ల ప్రొసీడ్ అవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు మనమే వాడిని బయటికి తీసుకొచ్చి ఇంకో కిడ్నాప్ చేసేలా ఇన్స్టిగేట్ చేయబోతున్నాం.